శ్రీరంగపూర్ మండలంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు స్ట్రాంగ్ వార్నింగ్. బీఆర్ఎస్ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని శ్రీరంగపూర్ జెడ్పీటీసీ వనపర్తి జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రీరంగపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాములు యాదవ్ హెచ్చరించారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలలకే గులాబీ నేతలు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించే నేతలను తన్ని తరిమేసే పరిస్థితి తెచ్చుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ అండ్ టీం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. రెచ్చగొట్టే మాటల ద్వారా తమను అభాసుభ పాలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అవినీతిని మొత్తం బయటకు తీస్తామని హెచ్చరించారు. గులాబీ నేతలు విద్వేషం, విషం చిమ్మే పనులు చేస్తున్నారని, వారిపై తీవ్ర పరిణామాలు ఉంటాయని రాజేంద్ర ప్రసాద్ యాదవ్ హెచ్చరించారు. ఇట్టి కార్యక్రమంలో శ్రీరంగపూర్ జెడ్పీటీసీ వనపర్తి జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, శ్రీరంగపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాములు యాదవ్, కంబాలపూర్ ఎంపీటీసీ ఏళ్లస్వామి, రంగాపూర్ గ్రామ అధ్యక్షులు గోవింద్, రైతు కమిటీ అధ్యక్షులు రాములు, ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షులు శ్రీనివాసులు, సీనియర్ నాయకులు ఈశ్వరయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ సాగర్, రైతు కమిటీ గ్రామ అధ్యక్షులు బక్కలయ్య, శ్రీరంగపురం నాగన్న, తాటిపాముల సీనియర్ నాయకులు వెంకటయ్య, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మండల్ చందు, జానంపేట యూత్ కాంగ్రెస్ ఇమ్రాన్, వెంకటాపురం యూత్ కాంగ్రెస్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుమ్మరి నాగన్న, నెంబర్ గంగన్న, దాసరి గోవింద్, బందెల నాగన్న, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఇలా అధికారంలో ఉండి కూడా దిష్టి బొమ్మ అంటిస్తున్నారని కొందరు అనుకోవచ్చు. తెలంగాణలో ఎప్పుడెప్పుడా ఈ దురాక్రమణ పాలనను దించుతాం అని ఎదురు చూస్తూ ప్రజానికం కళ్ళకు అద్దుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రజల్ని. కానీ అటువంటి ప్రభుత్వంలో 4 కోట్ల జనాల్ని కాపాడుకుంటున్నటువంటి, కంటికి రెప్పల కాపాడుతున్నటువంటి ఆలోచనని చేస్తున్నటువంటి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు ఏదో తప్పు మాట్లాడినట్టుగా 10 ఏండ్లలో ఏదైతే మనకు రావాల్సినటువంటి నీళ్లు, ఏం నీళ్ళు అవి? కృష్ణా, గోదావరి, తుంగభద్ర వివిధ నదులలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పాలమూరు, ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నావో అప్పనంగా ఆ రోజు కట్టిన ప్రాజెక్టులే తప్ప దాని తర్వాత 3 దగ్గరల ముచ్చుమర్రి దగ్గర, పోతిరెడ్డిపాడు దగ్గర, ఇంకొక కడప దగ్గర 3 టన్నుల బొక్కలు కొట్టి మనకు న్యాయబద్ధ ప్రకారంగా కృష్ణా ట్రిబ్యునల్ ప్రకారంగా ₹60 భాగం తెలంగాణ భూభాగం నీళ్లు పంటలు పండించుకున్న తర్వాతనే ఇతరులకు నీళ్లు వెళ్ళాలి. అటువంటి అవకాశాన్ని తుంగలో దొక్కి పక్కన ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఏం సంతకం పెట్టమంటే అది పెట్టి ఇట్లా చేసిండ్రని ఆధారాలతో సహా దాదాపుగా జరిగిన 15 మీటింగ్లలో వీళ్ళు మాకు 30 పైసల వంతుంటే చాలు, నీళ్లు ఎక్కువ వద్దని సంతకాలు పెట్టిన మహానుభావులు గనులు 10 సంవత్సరాలలో కాంగ్రెస్ వాళ్ళు, ఇతర ప్రభుత్వం వాళ్ళు ఆంధ్రాకు నీళ్లు అమ్మిండ్రని దుమ్మెత్తి పోసిన సంగతి మీకు గుర్తుండాలి. ఆ విధమైనటువంటి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్న నేపథ్యంలో మీ అందరి ఆశీర్వాదంతో నేడు ప్రభుత్వంలో ఉండేటువంటి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, యావత్ మంత్రివర్గం, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదైతే ఇవాళ మనకు రంగసముద్రం రిజర్వాయర్ ఎట్లయితే ఇక్కడ ఉందో వాస్తవంగా వరదలు వచ్చినప్పుడే నింపుకోవాలి, తర్వాత దాని ద్వారా పారించుకోవాలి. కానీ
దానికన్నా ఎక్కువగా నీళ్లు వాడుకునే అవకాశం ఉంది. మనకు ఉన్నదాన్ని పైకి అమ్ముకున్నది బీఆర్ఎస్ వాళ్ళని ఆధారాలతో సహా దినాలతో సహా లెక్క పెడితే తట్టుకోలేక కేసీఆర్ అనేటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పెంపుడు కుక్కను, బాల్క సుమన్ అనేటువంటి ఒక పెంపుడు కుక్క మాజీ ఎంపీ, ఈయనతోటి మాట్లాడిస్తే బాగుంటుందని ఎంచుకొని కాంగ్రెస్ వాళ్ళ చెప్పింది తప్పుడు, నేను చేసిందే నిజమని ఇవాళ 10 ఏళ్లు ప్రజలకు ఏదో ఉనగూర్చినట్టుగా చేసి మన అందరం కూడా గౌరవించి అధిష్టానంగా పైన ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ముఖ్యమంత్రిగా ఇచ్చిన తర్వాత ఇప్పటికే 2 ఉచిత పథకాలు, మళ్ళీ రేపు 2 ఉచిత పథకాలు వరుసగా చేసుకుంటా పోతే ప్రజల్లో మేము కనుమరుగు అయిపోతామేమో అని ఆలోచన చేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారం రాష్ట్ర పీఠం పైన ఉండేటువంటి ముఖ్యమంత్రి గారికి చెప్పుతో కొడతాని చూపించేటటువంటి సాహసం ఈ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పార్టీ చేసింది. ఎక్కడైనా ఒక చట్టసభకు ఎంపికై పదవి అయిపోయిన నాయకుడు మరి బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుచరం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నాం. బిడ్డలారా ఖబర్దార్, మీరు చేసిన మోసాలు ఒకటొకటి ఎండగడతా ఉంటే వెనులో ఉనుకుబొట్టి మీరు తట్టుకోలేక ఒక ఆయన చెప్పు చూపిస్తాడు, ఒక ఆయన వాడు అంటాడు, ఒక ఆయన ఇది అంటాడు. మరి ఇది ఎక్కడి సాంప్రదాయం అని మీరు 10 ఏళ్లలో తెలంగాణకు నేర్పిన భాష యాస మీరే కదా, మీ ముఖ్యమంత్రే కదా నేర్పించింది. మీరు మాట్లాడిన భాష మాట్లాడితే మీకు ఎందుకు ఇబ్బంది? ఇవాళ ఇప్పటికి కూడా పెద్దలారా తెలవాలి మీకని, ఏదైతే నీళ్ల దోపిడీ గతంలో జరిగినా మేము 15 ప్రాజెక్టులు కేంద్రానికి అప్పచెప్తామని ఆనాడు ఉండేటువంటి చంద్రశేఖర్ రావు, వారి అల్లుడు హరీష్ రావు, వారి కొడుకు కేటీఆర్, కవితమ్మ అందరూ కలిసి ఉయుక్తులు బన్ని నీళ్ల కేటాయింపులు 15 ప్రాజెక్టులు కేంద్రానికి అప్పచెప్తాం అని సంతకాలు పెడితే కూడా దాన్ని మేము అప్పచెప్పాం. మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి 55% పై నుంచి 60% దాకా రావాల్సినటువంటి నీళ్లు మా రైతాంగానికి వస్తేనే 2 పంటలు 3 పంటలు సుభిక్షంగా పంచుకుంటే సంపన్నులు అవుతారని ఆ కాయిదాలన్నింటినీ కూడా తిరస్కరించిన ఘనత కాంగ్రెస్ పార్టీ నాయకులది, ప్రభుత్వానిది. దానివల్ల భయపడి ఈరోజు బాల్క సుమన్ అనేటటువంటి ఒక మాజీ ఎంపీ కారు గుర్తు నాయకుడు స్వయాన ముఖ్యమంత్రికి చెప్పు చూసే స్థాయి వచ్చిందంటే మరి నీవేం విద్య నేర్పినావు? నీ అధికారంలో ఉండే సమయంలో నీ అనుచర గణానికి నేర్పిందల్లా ఒక్కటే, ఎంతనన్నా దోసుకో, ఎన్నికల నాడు పెట్టు, గెలుసు మళ్ళా కలిసి దోస్తామని మాటనే నేర్పినావు తప్ప ప్రజలకు చేసింది ఏమైనా ఉందా? గొప్పలు చెప్పినావు, ఏం చెప్పినావు? 2 కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, కరెంట్ ఇచ్చినా. రైతు బంధు ఇప్పుడు వడిలేదా? ఎక్కడైతే 100 ఎకరాలు, లక్షల ఎకరాలు, 1000 ఎకరాలు వాళ్ళ అధికార గణంలో ఉండి దానికి ఇంట్లో కట్టుకొని కూడా దానికి అనుభవించిన అటువంటి వాళ్ళకి ఇవ్వమని చెప్తే అయ్యో బంద్ చేసే రైతు బంధు అని ప్రచారం చేస్తాం. కరెంటు రైతాంగానికి అవసరమైనంత ఇస్తాము అంటే ఇయ్యలేరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్తారు. ఇవాళ ఆనాడు పింఛన్లు ఇంట్లో ఒక్కటే ఇచ్చినావు, రేపు ఎంతమంది అరువులు ఉంటే అంతమందికి ఇయ్యబోతుంది కాంగ్రెస్ పార్టీ అంటే